అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక ఆచరణ మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నదనమాట. ఆ ఆచారం ఏంటి అంటే సున్నతి అనేటువంటి ఆచారం. అయితే పౌలు భక్తుడు ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే, మనము సున్నతి పొందడం లేదు అనేటువంటి అపోహలో మీరు ఉండకండి. మనం కూడా సున్నతి పొందాము. ఎలా సున్నతి పొందాము అంటే, మనం ఎలా ఆరాధిస్తున్నాం దేవుణ్ణి? ఈ యొక్క శరీరానికి సంబంధమైనటువంటి మాటల చేత మనం ప్రభువును ఆరాధించటం లేదు, కానీ ఆత్మ వలన మనము ఆరాధించుచూ ఉన్నాము. అంటే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి, పరిశుద్ధాత్మ మనలో ఉంటూ, మనలో వసిస్తూ, మనలో అనేకమైనటువంటి నూతన విషయాలు బయలుపరుస్తూ, నూతనమైనటువంటి కార్యాలు మనలో జరిగించేటువంటి కారణాన్ని బట్టి, తర్వాత శిలువ కార్యాన్ని మనలో మనము అనుభవించినటువంటి ఆ యొక్క ఆత్మపూర్వకమైనటువంటి అనుభవాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉన్నాము? ఆరాధిస్తూ ఉన్నాము. రక్షణ, తర్వాత ఈ యొక్క పరలోక రాజ్యము, ఇవన్నీ శరీర సంబంధమైనటువంటివి కాదు. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, శరీరమును ఆస్పదము చేసుకొనక, అంటే శరీరాన్ని గురించి మనం ఏం ఆలోచన చేయటం లేదు, కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి రక్షణను గురించి మనము ఆరాధిస్తూ ఉన్నాం. తర్వాత క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే, అంటే ఇప్పుడు మనం అతిశయిస్తూ ఉంటాం అనమాట. మేము ప్రభు బిడ్డలము, మేము రాజులకు రాజు బిడ్డలము, తర్వాత మేము క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టాము, తర్వాత మాకు పరలోక రాజ్యం ఉంది, పరలోకంలో మేము బంగారు వీధుల్లో తిరుగుతాము, పరలోకంలో మాకు సింహాసనాలు ఉన్నాయి, మా కిరీటాలు ఉన్నాయి, మేము పరలోక రాజ్యంలో మేము ఏళ్తాము అనేటువంటి అతిశయం అనేది ప్రతి బిడ్డకు, మనకు ప్రతి దేవుని బిడ్డకు ఈ యొక్క అతిశయం అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ అతిశయం అంతా మనల్ని బట్టి కాదు, ఈ శరీర సంబంధమైనటువంటి మన యొక్క గొప్ప హోదాలు, మన యొక్క ఐశ్వర్యమును బట్టి కాదు, కానీ దేవుని యందు మనకున్నటువంటి ఆ యొక్క ధైర్యం అన్నమాట. క్రీస్తు యేసు ద్వారా మనకున్నటువంటి ఆ యొక్క ఔన్నత్యమైనటువంటి ఆ యొక్క లాభసాధకమైనటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి మనం ఏం చేస్తూ ఉన్నాము? అతిశయపడుతూ ఉన్నాం. కాబట్టి మనమే సున్నతి ఆచరిస్తున్నాం, కానీ ఇజ్రాయేలుగా పిలువబడుతూ మేము సున్నతి ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం, ఆచారాలన్నీ చేస్తూ ఉన్నాం, ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని అంతటినీ ఉల్లంఘించకుండా మేము అవలంబిస్తూ ఉన్నాము. కాబట్టి మేమే దేవుని బిడ్డలమని ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేలీలు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వీరిపైన, మీరు సున్నతి లేదు కాబట్టి మీరు ఎలాగూ దేవుని రాజ్యంలోనికి వెళ్తారు, దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు అనేటువంటి అపోహలో దేవుని బిడ్డల్ని ఉంచుతూ ఉన్నారు గనక పౌలు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు, మీరు వారి విషయమై ఏమీ బాధపడకండి, ముఖ్యంగా వారి విషయమై జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యంలో ఇక్కడ రాస్తూ ఉంటూ ఉన్నాడు. 2వ వచనం మనం గమనిస్తే, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ ఛేదన అంటే కట్ చేయడం అనమాట. గోప్యాంగ చర్మమును మనం కట్ చేసి అదొక ఆచరణగా, సున్నతిగా అక్కడ చెప్పబడుతూ ఉన్నదనమాట. ఈ సున్నతి అనేటువంటి యొక్క ఆచారం గురించి చెప్తూ ఉన్నటువంటి బోధకుల విషయమై జాగ్రత్తగా ఉండుడి. అది ఆల్రెడీ మనము సున్నతి పొందాము. ఎలాగున సున్నతి పొందామంటే, ఆత్మ వలన మనం ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం, క్రీస్తు యేసునందు అతిశయిస్తూ ఉన్నాము కనుక మనమే సున్నతి పొందిన వారం, మనమే సున్నతిని ఆచరిస్తూ ఉన్నాము. కానీ ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి సున్నతిని ఆచరించేవారు సున్నతిని ఆచరిస్తూ ఉన్నారనేటువంటి విషయం కాదు అనేటువంటి మాటలు ఇక్కడ పౌలు భక్తుడు దేవుని బిడ్డలైనటువంటి వారికి రాస్తూ ఉన్నాడనమాట. అసలు ఈ సున్నతి అనేది మనకి ఎక్కడ కనబడుతుంది? సున్నతి ఎవరి ద్వారా మనకు ఈ యొక్క వాక్యంలోనికి తీసుకొని రాబడింది? దేవుడు మొట్టమొదటిగా ఎవరికి అనుగ్రహించాడు అనేది మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 8వ వచనం మనం గమనిస్తే, స్టెఫెన్ ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి చెప్తూ ఉన్నాడంటే, అబ్రహాం మొదలుకొని ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని అంతటినీ తను
బోధిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనం 7వ అధ్యాయం అంతా చదివితే ఇజ్రాయేలీల గురించి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గురించి అదంతా ఇక్కడ మనకు బయలుపరచబడుతూ ఉన్నదనమాట. ఈ యొక్క అధ్యాయం అంతా చదివితే మొత్తము పాత నిబంధనలో ఉన్నటువంటి ఇజ్రాయేళ్ల గురించి రాయబడుతూ వచ్చింది. అయితే వాటిలో భాగంగా ఇక్కడ మనకి 8వ వచనం ఏం చెప్తూ ఉందంటే, మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. ఇక్కడ అతడు అంటే ఎవరంటే పైన మనకు చెప్పబడినట్లుగా అబ్రహామునకు ఇచ్చినట్లుగా ఇక్కడ చెప్తూ ఉంటున్నాం అనమాట. అతడు ఇస్సాకును కనింది ఎవరు? అబ్రహామే. కాబట్టి ఈ మాటలన్నీ ఎవరి గురించి చెప్పబడుతూ ఉన్నాయి? అబ్రహాము గురించి చెప్పబడుతూ ఉన్నాయి. అంటే ఈ సున్నతి విషయమైనటువంటి నిబంధన మొట్టమొదటిగా దేవుడు ఎవరికిచ్చాడు అంటే అబ్రహాముకు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇక్కడ మనం గమనించినట్లయితే సున్నతి అనేది 8వ దినమున జరగాలని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నదనమాట. దేవుడు అబ్రహామునకు ఒక నిబంధనకు గుర్తుగా ఈ యొక్క సున్నతి అనేటువంటి పరిస్థితిని అనుగ్రహించినట్లుగా మనము గమనించవచ్చు. అంటే అబ్రహాముకి ఎప్పుడు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ యొక్క విధానం ఎక్కడున్నది అని మనం గమనించినట్లయితే ఆదికాండం 17వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టినప్పుడు దేవుడు ఈ యొక్క సున్నతి అనేటువంటి ఆచారాన్ని అనుగ్రహించినట్లుగా, ఒక నిబంధనను అనుగ్రహించినట్లుగా మనము చూడవచ్చు. గమనించండి, ఆదికాండము 17వ అధ్యాయము 10వ వచనము 11, 12, 14 వచనాల వరకు ఈ సున్నతి గురించి ఇక్కడ రాయబడుతూ ఉన్నది. 10వ వచనము, నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకును నీకును మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. ఇక్కడ ఈ యొక్క ఆచారం అనేది దేవుడు ఎందుకు ఈ సున్నతిని అనేటువంటి దాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడంటే, ఇక్కడ దేవునికి మనిషికి ఒక నిబంధన, నీకు మధ్యనున్న, అది నాకును నీకును మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క సున్నతి అనేటువంటిది ఏంటి అంటే దేవునికి మనుషులకు మధ్యలో ఉన్నటువంటి ఒక నిబంధనకి గుర్తుగా ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉన్నదనమాట. అంటే దేవునికి మనుషునికి ఒక సంబంధాన్ని యొక్క సున్నతి అనేటువంటిది ఇక్కడ చూపిస్తూ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. అయితే ఈ సున్నతి చేసుకోకపోతే ఏమవుతుంది అనేది కూడా ఇక్కడ తర్వాత చూడండి, గమనించండి. 12వ వచనంలో 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనా నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. ఈ సున్నతి ఎవరు పొందాలి అంటే ప్రతి మగవాళ్ళు ఈ యొక్క సున్నతిని పొందవలసిందిగా దేవుని వాక్యంలో రాయబడుతూ ఉన్నదనమాట. తర్వాత ఆ యొక్క సున్నతి పొందకపోతే ఏమవుతుందో కూడా ఇక్కడ రాయబడుతుంది. 14వ వచనం, సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. సున్నతి అనేటువంటిది దేవుడిచ్చినటువంటి నిబంధన, మనుషునికి దేవునికి ఉన్నటువంటి మధ్య ఒక గుర్తుగా ఇక్కడ చెప్పబడుతూ వచ్చిందనమాట. అందుకని ఇజ్రాయెళ్ళు నేటి వరకు యొక్క గోప్యాంగ చర్మమును సున్నతి చేయుట అనేటువంటి దాన్ని వాళ్ళు అవలంబిస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలంగా ఉన్నటువంటి మనము దేవునికి మనకు మధ్య సంబంధం ఈ యొక్క సున్నతిని చూపిస్తుంది కనుక మనం సున్నతి పొందకపోతే మనము దేవునికి మనుషునికి మధ్య ఒక సంబంధం అనేది లేకుండా ఉంటుందా అనేది మనం ఆలోచించినట్లయితే అది ఎంత మాత్రమును కాదు. ఎందుకు కాదు అంటే ఇక్కడ గమనించినట్లయితే ఒకటి నిబంధనకు గుర్తుగా ఇక సున్నతి అనేది చెప్పబడుతూ వచ్చింది. అయితే మనకు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క సున్నతి ఏంటి, కొత్త నిబంధనలో దేవునికి మనుషులకు ఉన్నటువంటి ఆ యొక్క మధ్యవర్తి ఏంటి అనేది మనం గమనించినట్లయితే చూడండి, కొత్త నిబంధనలో హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే ఈయన అయితే అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతూ ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి
చెప్పబడుతూ ఉన్నాయి ఈ మాటలు అనమాట. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్యము పొంది ఉన్నాము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారే ఆ నిబంధనకు మధ్యవర్తి అయిగా వచ్చినట్లుగా ఇక్కడ మనము గమనించవచ్చు. అంటే ఇక్కడ ఈ యొక్క సున్నతి అనేటువంటి ఈ యొక్క స్థలంలో మనకి ఏమొచ్చిందంటే మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి మన కోసము వచ్చాడనమాట. అబ్రహాము ఉన్నటువంటి ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి మధ్యవర్తిగా రాలేదు కనుక దేవుడు ఏం చేశాడంటే ఒక సున్నతి అనేటువంటి ఆచారమును, దీని ద్వారా మన ఇరువురికి సంబంధము, మన ఇరువురికి ఐక్యత కలిగి ఉంటుంది అనేటువంటి విధానంలో అక్కడ ఇవ్వబడుతూ వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ లోకానికి వచ్చి ఆ యొక్క శిలువ మ్రాను మీద తాను అప్పగించుకొని మధ్యవర్తిగా మనకును దేవునికిని మధ్యవర్తిగా ఒక నిచ్చెనలాగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక మనకిప్పుడు సున్నతి అనేటువంటి ఆ యొక్క ఆచారం అనేది కొట్టివేయబడుతూ వచ్చిందనమాట. ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనిస్తే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అంటే పిలువబడినటువంటి వారమంటే మనమే. ఆ యొక్క నిత్యమైనటువంటి స్వాస్థ్యము అంటే ఏంటంటే పరలోక రాజ్యం. ఈ యొక్క పిలువబడినటువంటి మనము దేవుని శిలువ దగ్గరికి వచ్చినటువంటి మనకు ఖచ్చితంగా ఏముందంటే పరలోక రాజ్యం ఉంది అనేటువంటి వాగ్దానము మనకు ఎవరి ద్వారా అనుగ్రహించబడిందంటే క్రొత్త నిబంధనకు గుర్తైనటువంటి మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించబడుతూ ఉన్నది కనుక మనకు ఈ సున్నతి అనేది ఏమాత్రము అవసరము లేదు. సున్నతి అనగా దేవునికి మానవునికి ఉన్నటువంటి మధ్య ఒక నిబంధన. అయితే ఆ నిబంధనకు గుర్తుగా యేసుక్రీస్తు ప్రభువే మన కోసం ఈ లోకానికి వచ్చి ఆ యొక్క శరీరం ద్వారాగా ఆయన ఈ లోకంలో జీవించి మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి ఆయన 3వ దినమున లేచినటువంటి ఆ యొక్క కారణమును బట్టి మనం ఏం చేయబడుతూ వచ్చాము? సున్నతి అంతరంగంలో చేయబడుతూ వచ్చాము. ఆ యొక్క విషయాన్ని మనం నమ్మాము గనుక మన యొక్క ఆత్మలో మనకు సున్నతి అనేది జరిగింది గనుక మనము శరీరానికి సంబంధమైనటువంటి సున్నతి మనకు అవసరం లేదు అనేటువంటి మాట ఇక్కడ గమనించవచ్చు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే దేవుని యొక్క శిలువను నమ్మి యేసుక్రీస్తు ప్రభువే మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా ఏమవుతారు? సున్నతి పొందిన వారు అవుతారు. తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతారు అనేటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటువంటి వారుగా ఉంటారని దేవుని వాక్యంలో మనకు తెలియపరచబడుతూ ఉన్నదనమాట. కనుక మనము ఎప్పుడైనా ఈ సున్నతి విషయం ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఎవరైనా మనకు దాని విషయంలో తర్కించినప్పుడు మనము స్పష్టంగా ఈ మాటలను వారికి అర్థమయ్యే విధానంలో చెప్పేవారంగా ఉండాలి అనేటువంటి విషయాలు ఈ యొక్క దేవుని వాక్యంలో మన కొరకు రాయబడుతూ వచ్చాయన్నమాట. కాబట్టి మనమును ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి సున్నతి కాక ఆత్మ సంబంధమైనటువంటి సున్నతిని పొందినటువంటి వారమై ఆయనను ఆత్మ వలన ఆరాధిస్తూ క్రీస్తు యేసునందు మనము కూడా అతిశయపడుతూ మనము కూడా ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యంలో మనకు ఈ దినాన దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అలాగున దేవుడు నీకును నాకును సహాయము చేయునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి అంశమును చదువుకొని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. ఇజ్రాయేలుగా అది ఆచరించేది సున్నతి, మనమే నిజమైనటువంటి సున్నతిని ఆచరిస్తూ ఉన్నామన్నమాట. కొన్ని మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.